సత్యసాయి జిల్లాలోని మడకశిర నియోజకవర్గం ఎక్కడి నుంచి అయితే మా యువ నాయకులు ఎంఎస్ రాజు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారో పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ముఖ్యంగా పార్టీ ఆఫీస్ ఓపెనింగు మా దీంట్లో అందరూ కూడా అంటే రావడం నిజంగా సంతోషం. ఎందుకంటే ఎంఎస్ రాజు అనే వ్యక్తి పార్టీలో కీలకంగా ఏదైతే 1924 ఈ రాష్ట్రంలో సైకో పరిపాలన ఉన్నప్పుడు పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగి అంచలంచలుగా రాష్ట్ర నాయకుడిగా ఉండి సింగనమల నుంచి ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఉంటాడా, వెళ్తాడా, చేస్తాడా లేదా అని ఒక అపనమ్మకం ఉంటే దాన్ని దూరం చేసే విధంగా స్థానిక నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధి వైపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కాంక్షిస్తారో దానికంటే ఎక్కువగా మడకశిర ప్రాంత అభివృద్ధి కోసం నేను కాంక్షిస్తానని చెప్పేసి 10 నెలల్లోనే అద్భుతమైన ఒక ఆఫీస్ ఈరోజు పెట్టుకోవడం, 1 ఎకరం స్థలంలో ఇంత బ్రహ్మాండమైన ఆఫీస్ పెట్టుకుని అందరికీ కూడా స్థానికంగా నేను ఉండి ఎప్పుడు కూడా మీకు భాగస్వామ్యం అవుతానని చెప్పేసి లక్ష్యంతో పనిచేయడం, దాంతోపాటు ఏదైతే రాష్ట్ర నిర్మాణం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మా శాసనసభ్యుడు ఎప్పుడు కృషి చేస్తూ ఉన్నా. దానికి నిదర్శనమే ఈరోజు పలు కార్యక్రమాలు, 4 సబ్స్టేషన్స్ ఓపెనింగ్ చేయడం, 3 భూమి పూజలు చేయడం, దాంతోపాటు అధికారులు ఇక్కడ పిలిచి రాబోయే ఇండస్ట్రీస్కి కూడా ఒక ప్రణాళిక ఏదైతే ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాని యొక్క భూమిని ఐడెంటిఫై చేయడం కూడా, అంటే ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అంటే వారికి ఉన్నటువంటి తపన ఈ ప్రాంతం నుంచి ఏదైతే దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసే తీరు ఈ జిల్లా అద్భుతంగా రాబోయే రోజుల్లో రాణించబోతా ఉంది. అద్భుతమైనటువంటి నాయకులు ఉన్నారు ఇక్కడ, అధికారులు అద్భుతంగా ఉన్నారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 సబ్స్టేషన్స్ ఓపెన్ చేసుకుంటున్నాం. అది కాకుండా ఇక్కడ కరెంట్ సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే 3 సబ్స్టేషన్లు ఇవ్వడం జరిగిందనమాట. అవి కూడా వాళ్ళు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాకు సంబంధించి ఏదన్నా సరే ఈ ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుంది. కరెంట్ సంబంధించి ఏ సమస్యలు ఉన్నా సరే తప్పకుండా మా డిపార్ట్మెంటు అందరూ కూడా ఖచ్చితంగా పనిచేసిద్దని చెప్తా ఉన్నాం. ముఖ్యంగా రాజుగారి మధ్యకాలంలో ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రిని కలిసి ఈ ప్రాంతంలో కూడా సోలార్ విండ్ కనుక ఇక్కడ కనుక వస్తే అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పడం జరిగిందనమాట. ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా నవయుగ వాళ్ళని ఇంకా 2-3 కంపెనీలను పిలిపించి సర్వే చేసి రమ్మన్నారు. అయిపోయింది. మొన్న క్యాబినెట్లో కూడా చర్చించడం కూడా జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో మడకశిర కాన్స్టిట్యున్సీలో చాలా పెద్ద ఎత్తున సోలార్ విండు ఎక్కడైతే అనుకూలమైన ప్రదేశం ఉందో అక్కడ అన్నింటిలో కూడా చేస్తాం. అది మడకశిర నియోజకవర్గంలో ఒకే రోజు ఆర్డీఎస్ఎస్ కింద రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూటరీ సప్లై స్కీమ్ కింద 4 సబ్స్టేషన్లు ప్రారంభించడం, 3 సబ్స్టేషన్లకి భూమి పూజ చేయడం అభినందనీయం. ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడు నియోజకవర్గం అభివృద్ధి పట్ల, ప్రజల సంక్షేమం పట్ల ఎమ్మెల్యేగా ఎన్నికవుతే ఏ రకంగా ఉంటుందనేది ఇవాళ మడకశిర గౌరవ శాసనసభ్యులు సోదరులు ఎంఎస్ రాజు గారు చేసి చూపించారు. ఒకే రోజు 4 రాష్ట్ర మంత్రుల్ని, మొత్తం జిల్లా సంబంధించిన గౌరవ శాసనసభ్యులంతా ఒక చోట చేర్చాడంటే యువ నాయకుడిగా కొన్ని దశాబ్దాల పాటు ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటానికి ఒక నిదర్శనంగా మనం భావించాల్సి ఉంది. సామాజిక విషయాల మీద గలమెత్తడమే కాకుండా నియోజకవర్గానికి, జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల మీద శాసనసభలో గలమెత్తి ప్రజల సమస్యల పరిష్కారం పట్ల పోరాడుతున్న విషయాన్ని నేను గత 10 నెలలుగా చూస్తూ ఉన్నాను. ఇవాళ ఎస్సీ వర్గీకరణ కోసం కొన్ని దశాబ్దాలుగా సమాజం చేస్తున్న ఈ పోరాటంలో ప్రధాన భూమిక వహించి ఇటీవల మాదిగ సామాజిక వర్గానికి 6.5% రిజర్వేషన్లు కల్పించడం, తద్వారా తమ సమాజంలోని వెనుకబట్టుతనాన్ని దూరం చేయడమే కాకుండా భవిష్యత్ తరాలకి ఒక ఉజ్వల భవిష్యత్తును ఇచ్చే దిశగా ఎంఎస్ రాజు గారు చేసిన పోరాటం అభినందనీయం. చదువుకున్న యువత దూర ప్రాంతాలకు, బెంగళూరుకో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వారికి ఉపాధి కలిగే అవకాశం ఉంది, ఉద్యోగ అవకాశాలు కలిగే ఉంది. కాబట్టి ఇటువంటివన్నీ పోరాడి సాధించుకుంటున్న ఎంఎస్ రాజు గారు అభినందిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగానే మరి ఇది ఒక ప్రాంతం అంటే ఒక కర్ణాటక బార్డర్ ప్రాంతము, చాలా వెనకబడిన ప్రాంతము. ఆ ప్రాంతాల్లో అతి తక్కువ కాలంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించిన
వ్యక్తి శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూసి వరాలు కురిపించారు. ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా అంటేనే చంద్రబాబు నాయుడు గారికి చాలా ఇష్టం. ఈరోజు తాగునీరు సాగునీరు ఈ జిల్లాకు అందుతున్నాయంటే ఆ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లో ఒక పక్క గొల్లపల్లి రిజర్వాయర్ కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మళ్ళీ ఈ ప్రాంతానికి ఆ మడక్సిరా ప్రాంత ప్రజలు ఎక్కువగా కోరుకుంటుండేది మాకు నీరు కావాలనేది ఈ ప్రజల ఆకాంక్ష. మరి నిజంగా ఎంఎస్ రాజు గారు, ఎమ్మెల్సీ తిప్పయ్య స్వామి గారు నిరంతరము మా హెచ్ఎన్ఎస్ కాలువ ఎప్పుడు పూర్తి అవుతుందని ఒక పక్క ఇరిగేషన్ మినిస్టర్ గారితో కావచ్చు, మన లోకేష్ బాబు గారితో కావచ్చు నిరంతరం పోరాటం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ఎన్నికల సమయంలో మడకసిరాకు